కొంతకాలంగా శుభ్మన్ గిల్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యువ ప్లేయర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. భారత్ టెస్టు జట్టుకు కెప్టెన్ కావడంతో హాట్ టాపిక్ అవుతున్నాడు. అయితే కెప్టెన్గా సరైనోడేనా అనే చర్చ ఉంది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శుభ్మన్ గిల్ కంటే శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా తీసుకుంటే బాగుండేదనే వాదన ఉంది. బుమ్రాను కాదని గిల్కు బాధ్యతలు అప్పగించడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. విదేశాల్లో శుభ్మన్ ఇంకా నిరూపించుకోవాల్సి ఉందనే వాళ్లు ఉన్నారు. దీంతో విమర్శకులకు గిల్ సరైన సమాధానం చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ముందుగా ఐపీఎల్లోనే ప్రూవ్ చేసుకోవాలంటున్నారు. గత ఐపీఎల్ సీజన్లోనే తొలిసారి పగ్గాలను శుభ్మన్ అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ను లీడ్ చేశాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ పెద్దగా రాణించలేదు. పాయింట్ల పట్టికలో 8వ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం శుభ్మన్ ఆటగాడిగా రాణించాడు. కెప్టెన్గానూ మంచి మార్కులే కొట్టేశాడు. ఓపెనర్గా గుజరాత్ టైటాన్స్కు శుభారంభాలు అందించాడు. ఒత్తిడిని ఎదుర్కొని మెరుగైన స్కోర్లు సాధించాడు. అయితే ఎక్కువగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లరే పరుగులు సాధించారు. ప్లేఆఫ్స్లో బట్లర్ సేవలు అందుబాటులో లేవు. గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదు. ఇలాంటి టైంలో శుభ్మన్ గిల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో నిలిచినప్పటికీ కెప్టెన్సీ స్కిల్స్ చూపించడానికి గిల్కు ఇదే టైం అని మాజీలు అంటున్నారు. తనకు టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వడంలో తప్పులేదని నిరూపించుకోవడానికి ఐపీఎల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు. ఎలిమినేటర్లో గుజరాత్ను గెలిపించి ఆ తర్వాత టైటిల్ రేస్లో దూసుకుపోతే శుభ్మన్ గిల్ రేంజ్ పెరుగుతుందంటున్నారు. ఇంగ్లాండ్ టూర్కు ముందు కెప్టెన్గా ఇమేజ్ను పెంచుకునే ఛాన్స్ దొరుకుతుందంటున్నారు. ఐపీఎల్ నాకౌట్ దశలో శుభ్మన్ గిల్ పైనే అందరి ఫోకస్ పడబోతోంది. గిల్కు డొమెస్టిక్ క్రికెట్లో కెప్టెన్గా అనుభవమేమీ లేదు. అయితే అంతర్జాతీయ టీ20లో మాత్రం కెప్టెన్గా ఆడిన అనుభవం ఉంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన టీమిండియాను శుభ్మన్ నడిపించాడు. అప్పట్లో 4-1తో భారత జట్టుకు సిరీస్ను అందించాడు. ఇప్పుడు ఐపీఎల్ నాకౌట్ దశతో పాటు ఇంగ్లాండ్ టూర్లో ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఐపీఎల్లో బ్యాట్తో శుభ్మన్ గిల్ బెటర్గానే రాణించాడు. పరుగుల పండుగ చేసుకున్నాడు. సీజన్ ఆరంభం నుంచి నిలకడగానే పరుగులు చేశాడు. సహచర ఆటగాడు సాయి సుదర్శన్తో పోటీపడ్డాడు. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 649 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సాయి సుదర్శన్ 14 మ్యాచ్ల్లో 679 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ మధ్య 30 పరుగుల అంతరం ఉంది. ఐపీఎల్ నాకౌట్ దశలో ఓపెనర్ల ప్రదర్శనే గుజరాత్ టైటాన్స్కు కీలకం కాబోతోంది.